హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అందించబోతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. గతంలో ఉన్న రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభావ పథకంగా మార్చడం జరిగింది. పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇక ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశంలో ఈ పథకానికి సంబంధించి ఆగస్టు నెలలో డబ్బులు జమ చేసేలా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 16న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టాలని కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలయ్యాయి. ఈ సమావేశాలలో ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 14,000 రూపాయలు, ఇక పీఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలు, మొత్తం కలిపి 20,000 రూపాయలు ప్రతి రైతుకి నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలలో ఈ సూపర్ 6 పథకాల గురించి, అలాగే రాష్ట్రంలో అన్ని విభాగాలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఏపీ అసెంబ్లీ నిర్ణయించింది. ఈ నెల 26వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ పథకానికి సంబంధించి కొత్తగా ఎవరైనా రైతులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. ఆగస్టు నెలలో రైతులకి ఈ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అయితే జమ కానుంది. అది కూడా 3 లేదా 4 విడతల్లో జమ కానుంది. ఇప్పటికే పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదల చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ అమౌంట్ జమ చేస్తే రెండూ కలిపి ఒకేసారి మొదటి విడత డబ్బులు జమ అవుతుంది. ఇక ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా రైతులందరూ ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే ఈ ఈకేవైసీ కంపల్సరిగా చేసుకోవాలండి. ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింక్ రెండూ చేసుకున్న రైతులకి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే జమ అవుతుంది. కావున రైతులందరూ ఇవన్నీ చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులు కానీ, దేవాదాయ సంబంధిత భూములు చేసుకునే వారికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు CCRC కార్డులు తీసుకోవాలి. కౌలు రైతులు గుర్తింపు కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం కింద పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు అయితే డబ్బులు జమ అవుతాయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ పథకానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.